రాజాసింగ్ విషయంలో చాలా మంది బాధపడ్డారు సార్ ఆ రోజంతా కూడా ఆయన రాజీనామా చేయడంతో. ఆయన కూడా అధ్యక్ష పదవి అడిగినాడు. ఎందుకంటే చాలా మంది రేవంత్ రెడ్డిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు. అరే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై పార్టీని అధికారంలో తెచ్చిండు, ముఖ్యమంత్రి అయిండు. మేము కరడుగట్టిన బీజేపీ ఆర్ఎస్ఎస్ మా రక్తంలో ఉంది, మాకెందుకు ఇయ్యరు పదవి అని రాజాసింగ్ కూడా అడిగిండు. ఆయన అడిగినప్పుడు కూడా ఆయనతో ఉన్న వాళ్ళందరినీ బెదిరించినారు, ఆయనకి ఇవ్వలేదని చెప్పి ఆయన మనస్తాపంతో రాజీనామా చేసిండు. మీకు ఏమనిపించింది సార్ ఆ విషయం చూస్తే? రాజా సింగ్ గౌరవిస్తాం మేము బాగా, అందరికన్నా ఇంకా అభిమానంగా చూస్తాం. ఎందుకంటే మాకన్నా 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాడు, సీనియర్ నాయకుడు. కానీ ఆయనకన్నా ముందు 30 ఏళ్ళ ముందు వచ్చిండు ఆయన రామచంద్రరావు. ఆయన కూడా తెలుగుదేశం నుంచి వచ్చిండు. రాజాసింగ్ అవును, ఈయన పుట్టుడే కాషాయ వర్ణంలో పుట్టిండు రామచంద్రరావు గారు. ఇవి కూడా ఆలోచించాలా. నాకు అభిమానం ఇప్పుడు నన్ను కూడా అంటారు చాలా మంది, అన్న నువ్వు కావాలి, చాలా మంది మెసేజ్లు పెడతారు. ఒక్కరి గురించి కొంతమంది అభిమానం గురించి పార్టీ 100 పాయింట్స్ తీసుకుంటుంది, బేరీ చేసుకుంటుంది. రాజా సింగ్ సరైన పదవి సరైన సమయంలో ఇస్తారు. ఆయన ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు, ఆయన ఈరోజు దేశ స్థాయి నాయకుడు, ఉత్తర భారతంలో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు. ధర్మం గురించి నికాస్ అయిన నిజాయితీ గల హిందూ బిడ్డ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నేనేం చెప్తున్నాను, ఆ రోజు కూడా చెప్పాను, రాజా సింగ్ మమ్మల్ని వదులుకోడు, మేము రాజా సింగ్ వదులుకోరు. అదే నడుస్తా ఉంటే చిన్న చిన్న కలతలు అన్నదమ్ముల మధ్య. నిన్న కూడా చెప్పాడు కదా, హిందూ ద్రోహ పార్టీలకు పోనన్నాడు. క్లియర్ గా ఆయనకు తెలుసు కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ హిందూ ద్రోహ పార్టీలని. నాకు అమిత్ షా గారు, యోగీజీ, నరేంద్ర మోడీజీ వాళ్ళ ఆశయాలలో పోతానన్నాడు. ఇక్కడ స్థానికంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, త్వరలోనే అన్ని సర్దు మనుగుతాయి. అమారలి హనుమోలయ రాజాబాయి గారు వాపస్ అంటారు, మళ్ళీ గారు బయటకు వెళ్తే కదా వాపస్ రాదు, హోల్డ్ లో పెట్టారు అంతే. ఓల్డ్ లేదు, గాడు లేదు. అప్పుడు ఏదో ఆ రోజు ఒక రోజు ఆవేశం, ఆవేదన ఉంటుంది మనుషులకు. కొందరు కంట్రోల్ చేసుకుంటారు, కొందరు ఇబ్బంది పడతారు. చాలా మంది నిర్ణయం తీసుకోదు, ఏది కూడా తొందరపడి నిర్ణయం తీసుకునేం కాదు, ఏం కాదు. కొన్నిసార్లు మ్యాచ్ 2020 ఆడాలి, ఒకసారి టెస్ట్ మ్యాచ్ ఆడాలి. ఎప్పుడు సమయానుకూలంగా ఆడింది రాజకీయం. ఎందుకు సార్ రామచంద్రరావు గారిని ఎందుకు నియమించినారు అధ్యక్షుడిగా? అంటే నేను ఒకటి చెప్తున్నానండి, ఎవరిని ఎందుకు నియమించాలా, అందరిని అధ్యక్షులు చేయడం వీలు కాదు కదా. ఒక్కొక్కరికి ఒక ప్లస్ ఉంటుంది, ఒకరికి మైనస్ ఉంటుంది. ఈయనకు ప్లస్ ఏముంది అంటున్నా, ఈయనకు ప్లస్ ఫస్ట్ నా అభిప్రాయం అంటే, ఎందుకంటే నాకు చెప్పి చేయలేదు కాబట్టి నేను చెప్తున్నాను. రెండోది 1980 నుంచి పార్టీ పుట్టి నుంచి పార్టీలో ఉన్నాడు. బీజేఎం యువతల బీజేఎం ఉద్యమాలు కావచ్చు, బీజేపీల ఉద్యమాలు కావచ్చు, స్టూడెంట్స్గా ఉద్యమాలు కావచ్చు, ఏబీపీల ఒక రకమైన అగ్రెసివ్ 14 కేసులు 15 కేసులు బుక్ అయినాయి ఆయన మీద. రెండోది నిరంతరం పార్టీ ప్రెసిడెంట్ ఉండటం కావచ్చు, ఎమ్మెల్సీ ఉండటం కావచ్చు, రాజకీయ రంగంలో 2 సార్లు పోటీ చేసి కూడా ఓడిపోయిండు. అంటే అనుభవం ఉంది, ఎమ్మెల్సీగా గెలిచిండు. అంటే ఒక 30-40 ఏళ్ళ నుంచి నిరంతరం పార్టీ గురించి కష్టపడుతున్నాడు. తెలంగాణ మీద సంపూర్ణమైన అవగాహన ఉంది, మంచి ఇంటలెక్చువల్, సౌమ్యుడు, అందరినీ నిబద్ధత ఉంది పార్టీ దాంట్లో 1% కూడా సందేహం లేదు. నిబద్ధతతో పాటు బాగా ప్రేమపూర్వకమైన మనిషి ఆయన, అందరినీ కలుపుకుపోతాడు, అందరితో కడుపు నిండా మాట్లాడతాడు. కాబట్టి తెలంగాణకు ప్రజలకు సరిపడే నాయకుడు అవుతాడని అనుకున్నారు, నిర్ణయించారు. ఏం కావాలి, 50 ఏళ్ళు కుటుంబాన్ని వదిలి, కెరీర్ని వదిలి పార్టీకి అంకితం చేసిన వాళ్ళకన్నా ఏం కావాలి సేవలు? ఏం ఒక్కసారి గెలిచిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు చేసినారు. అవును, ఏమిటి పార్టీ ఏ భావజాలంతో, ఇది భావజాలంతో ఒక రకంగా పోవాల్సిందే, నిజాయితీ నీతి నియమాలతో ఉన్న పార్టీ ఇది. కాబట్టి ఒక డిఫరెంట్ ఐడియాలజీ పార్టీ. కాబట్టి ఇక్కడ కష్టించే వాళ్లకు, పార్టీని నమ్ముకున్న వాళ్లకు సరైన పదవులు వస్తాయని మళ్ళీ ఒకసారి రుజువు చేశారు. చాలా వరకు సార్ బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు 2023 కాదు, అంటే అన్ని పార్టీ నాయకులు, అన్ని పార్టీ అభ్యర్థులు 2018 కూడా బీజేపీ దగ్గర నుంచి చూసిన పేర్లు చెప్తే బాగుండదు. పోటీ చేయడానికి బయట నుంచి డబ్బులు తెచ్చుకొని పోటీ చేయడం జరిగింది సార్. చాలా వరకు అన్ని పార్టీలు ఉంటారు, బీజేపీలో ఎక్కువ ఉంది సార్. అంటే ఫండింగ్ ఉంటుంది కాబట్టి పార్టీ. ఏమంటారంటే ఏది ఫండింగ్ ఉన్నా ఏది ఉన్నా చాలా తక్కువ ఉంటుంది కదా. రాజకీయం అంటే నా ఉద్దేశంలో ఒకటండి, తన తలరాత తానే రాసుకోవాలి సార్, తన తలరాత తానే రాసుకోవాలి. ఎవడైతే రాజకీయ రంగం కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు. ఇప్పుడు ఇది ఒక రకమైన అభిమన్యులాగా ఉంటుంది మా జీవితాలు. ముస్లిమ్స్ మమ్మల్ని ఆదరించరు, ఓట్లేయరంటే కాంగ్రెస్ ఒక రకమైన విషభావజాలం నింపింది అలా మనుషులలో. ఒకప్పుడు అంతా బాగానే ఉండేది పాపం వాళ్ళు. మీరు బీజేపీ కొట్టయితేనే తల 1000 ముక్కలు అయితే అన్నట్టు ఆ రకంగా భావజాలం నింపారు. అలా కుటుంబం గురించి, కుట్రల గురించి.
ఇక మిగతా పైన ఏమంటారు బుజ్జగింపు రాజకీయాలతో దూరం చేశారు కొన్ని ప్రాంతాలు అన్నింటిని ఛేదించి ఈ అభివృద్ధి చెందిన భారత్కి చెందాలంటే అందరినీ కలుపుకొని పోయినాం కాబట్టి 21 రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చినాం. కాబట్టి బీజేపీ అయినా మాకున్న సమస్యలు మాకున్నాయి, కానీ ఏ సమస్యలు ఉన్నా అధికారానికి అడ్డురాదు. అధికారం అడ్డురాదు, దానికి 21 రాష్ట్రాలలో కాషాయ జెండా ఎగరడమే నిదర్శనం. కాబట్టి తెలంగాణలో కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏది వచ్చినా ఎదుర్కొంటాము. ప్రజలలో నిలబడి ప్రతిపక్ష పార్టీగా పోరాడతాం ప్రజా సమస్యల మీద. ఏదైతే ఈ అవినీతి కాంగ్రెస్ ఢిల్లీకి మూటలు మోసి తెలంగాణ ప్రజలను మళ్ళీ తాకట్టు పెట్టి సుమారు ఇప్పటికీ 2 లక్షల కోట్లు నిరంతరం ఉన్న ఈ కాంగ్రెస్ దుష్ట ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల నాటికి ఎట్లుంటుంది అంటారు సార్ మీకు పర్సనల్గా? బీజేపీ వ్యూ ఎట్లుంది అసలు వచ్చే ఎన్నికల నాటికి? రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల నాటికి? తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా రేపరేపలాడతా అనుకుంటున్నాను. నికాస్ అయిన హిందూ బిడ్డ, నేను అనగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఒక హిందూ బిడ్డ తెలంగాణ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేస్తాడు గవర్నర్ ముంగట. ఆ లోపు జమ్లీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుంది. రేపు వచ్చినా సరే, ఎప్పుడైనా సిద్ధమే. మనం రాలేదు 42 నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే గెలలేదు ఎట్లా మేము? మరి గెలుపు ఒకటి మళ్ళీ అదే చెప్తున్నాం. నిరంతరం ఇది ఒక చైతన్యప్రదమైన యాత్ర ఇది మాకు. కానీ తెలంగాణలో ఇంకా ప్రజల ఆశలు నిరాశలు చేయ మా మీద చాలా ఓప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఒకవైపు పెంక మీద ఇప్పుడు పొయ్యిలో పడ్డట్లున్నది. ఖచ్చితంగా జనరంజక పాలన అందిస్తామనే ధీమా ఉంది మీకు. భారతదేశాన్ని ఎట్లా చేస్తున్నాం, దృఢమైన భారత్ని ఎట్లా నిర్మించాం, చినాబ్ బ్రిడ్జ్లు ఎట్లా నిర్మించాం, అండర్ గ్రౌండ్ సీవేస్ ఎట్లా వేసాం, బొంబాయిలో వర్లీ లింక్లో అటల్ సేతులు ఎట్లా కట్టాము, రామ సేతులు ఎట్లా కట్టాము, 18 లైన్ల రోడ్లు ఎట్లా వేసాం మీరట్టు ఢిల్లీ. ఈ దేశాన్ని ఒక రక్షణ రంగంలో ఒక దుర్భేద శక్తిగా ఎట్లా పెట్టినాము, ఈ దేశాన్ని ఏ రంగంలో అభివృద్ధి చేయలేదు ఈ 11 సంవత్సరాలలో చెప్పండి. భారతీయుడు భారత ప్రధాని అంటే ప్రపంచమంతా వంగి సలాములు కొడుతుంది. కాబట్టి దేశం ముఖ్యమండి మాకు. ఎక్కడైనా ఒక అవినీతి చూపించండి 11 సంవత్సరాలు, ఒక్క అవినీతి. అదే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి లేని రోజు చెప్పండి. ఆకాశంలో అవినీతి, భూమి మీద అవినీతి, సముద్రంలో అవినీతి ఎక్కడే లేదు. జనంతర్గాముల అవినీతులు, ఆదర్శ్ కావచ్చు, అవి కావచ్చు, షాప్స్ కావచ్చు, రక్షణ ఎన్ని రకాల అవినీతులు అని చేసినారు. కాబట్టి ఇప్పుడు శ్వాస పీల్చుకున్నది ఈ దేశం. ఇప్పుడు సురక్షితంగా ఉంది, బాంబులు లేవు, బ్లాస్టింగ్లు లేవు, భద్రత గల భారతదేశాన్ని నిర్మించాము. సగటు మధ్యతరగతి వాడు ఈరోజు వందే భారత్ ట్రైన్లల్లా, 8 లైన్ల రోడ్లల్లా, ఐఐఎంలు, ఏఐటీలు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, అన్ని రకాలుగా భారత్ని వికసిత భారత్, సురక్షిత భారత్ తయారు చేసినాం. సార్ తెలంగాణ విషయానికి వస్తే సార్ ఫోన్ ట్యాపింగ్ పైన ఏం చెప్తారు సార్? ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు దీనిపైన ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ అయితే నేను ముందు నుంచి కూడా బాగా వ్యతిరేకంగా ఉన్నాను. ఇది ఒక దుర్మార్గమైన చర్య, ఒక రాజ్య కుటుంబానికి దాసోహమైన వ్యవస్థ, ఒక పవిత్రమైన రాజ్యాంగబద్ధమైన ఒక పోలీస్ యూనిఫామ్, కాకి యూనిఫామ్ని మొత్తం తాకట్టు పెట్టి దిగజార్చిన ఈ విషయం, భార్యాభర్తల మధ్యన ఏ సున్నితమైన అంశాల మధ్యన కూడా నీకు ట్యాపింగ్ చేసిన ఈ వ్యవస్థని ఎవరెవరైతే అధికారులు ఉన్నారో, ఎవరెవరైతే ఈరోజు ఈ వ్యవస్థలో లొసుకుల్ని వాడుకొని మళ్ళీ ధైర్యంగా ఉన్నారో వీళ్ళందరికీ రావాలంటే దీన్ని ట్యాపింగ్ని సిబిఐకి ఇవ్వాలా, దోషులను తొందరగా తెలిసి అవసరమైతే సౌదీ చట్టాల ప్రకారం బహిరంగంగా ఉరిపెట్టాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.